హాయ్, వెల్కమ్ టు ఎంవి స్టాక్. నేను మీ మధు. కట్టెల పొయ్యి కాలం పోయి గ్యాస్ స్టవ్ కాలం వచ్చి చాలా ఏళ్ళైంది. చిటికెలో మంట పుట్టించే కిచెన్ వేర్గా గ్యాస్ సిలిండర్కి పేరు వచ్చింది. అయితే సరైన సేఫ్టీ మెథడ్స్ పాటించకపోతే గ్యాస్ సిలిండర్ కిచెన్ బాంబుగా మారే ప్రమాదం ఉంది. సో గ్యాస్ సిలిండర్ అంటే ఫ్లవర్ కాదు, వైల్డ్ ఫైర్ అన్నమాట. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. గ్యాస్ కనెక్షన్లను యూజ్ చేసేటప్పుడు అలర్ట్నెస్ అవసరం. ఏదైనా ప్రాబ్లం వస్తే గ్యాస్ మెకానిక్ని పిలిపించి మాత్రమే చెక్ చేయించాలి. మనమే రిపేర్ చేయకూడదు. గ్యాస్ సిలిండర్ని అడ్డంగా ఉంచి వాడకూడదు. డేట్ చూడాలి. గాలి సోకే ప్లేస్లో మాత్రమే సిలిండర్ను ఉంచాలి. హీట్ జనరేట్ అయ్యే ప్రదేశంలో పెట్టకూడదు. అలాగే గ్యాస్ సిలిండర్ కంటే ఎత్తులో స్టవ్ ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. గ్యాస్ పైప్ పాతబడితే మార్పించడం మంచిది. సిలిండర్కి రెగ్యులేటర్ని పర్ఫెక్ట్గా ఫిట్ చేయాలి. ఒకవేళ గ్యాస్ లీక్ అయితే ప్రెషర్తో కూడిన గాలి వస్తున్న చప్పుడు వినిపిస్తుంది, స్మెల్ తెలుస్తుంది. అలాంటప్పుడు రెగ్యులేటర్ని ఆఫ్ చేయాలి. ఒకవేళ సిలిండర్ నుంచి మంటలు వస్తే మందపాటి వస్త్రం లేదా గోనె పట్ట కప్పితే మంటలు కంట్రోల్ అవుతాయి. అదే సమయంలో గ్యాస్ బయటకు పోయేలా డోర్స్, విండోస్ ఓపెన్ చేసి కిచెన్లోంచి వెళ్ళిపోవాలి. పరిస్థితి కంట్రోల్ కాకపోతే గ్యాస్ సప్లై సంస్థకి లేదా ఫైర్ డిపార్ట్మెంట్కి కాల్ చేసి చెప్పాలి. కుకింగ్ సమయంలో తప్ప మిగతా వేళల్లో రెగ్యులేటర్ని ఆఫ్ చేసి ఉంచాలి. మండే స్వభావం ఉన్న ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ కవర్లు, సిల్క్ క్లాత్ వంటివి స్టవ్ బర్నర్లకు దగ్గరగా ఉంచకూడదు. కుకింగ్ చేసేవారు కాటన్ వేర్ ధరించడం ఉత్తమం. గ్యాస్ లైటర్లు మంచిగా ఉండాలి. ఇగ్నిషన్ ఇవ్వగానే మంట రాకపోతే గ్యాస్ ఎక్కువ రిలీజ్ అయ్యి ఒకేసారి పెద్ద మంట రావచ్చు. వంట చేస్తున్నప్పుడు ఒక్కోసారి పాత్రల నుంచి నీరు పొంగి మంట ఆరిపోవచ్చు, గ్యాస్ లీక్ అవ్వచ్చు. అలాంటప్పుడు దగ్గరలో అగరబత్తి వంటి చిన్న నిప్పున్న లైట్ స్విచ్ ఆన్ చేసిన ఫైర్ యాక్సిడెంట్ జరగవచ్చు. అందువల్ల గ్యాస్ అధికంగా వినియోగించేవారు, కమర్షియల్ కిచెన్ రన్ చేసేవారు అగ్నిమాపక పరికరాన్ని ఏర్పాటు చేసుకుంటే బెటర్. ఈ ప్రికాషన్స్ మీరంతా పాటిస్తారు కదూ. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఓకే.